తాను ఎంత పాపిగా పుట్టాడనేది గొప్ప సంగతి కాదు. పాపంలో పుట్టని వాడు లేడు. డిగ్రీస్ చాలా తేడాగా ఉండొచ్చు. కొందరు కొన్ని పాపాల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు, కొన్ని పాపాలు తక్కువగా చేస్తూ ఉంటారు. అయితే మనం చనిపోయే సమయానికి ముందు దేవుడు ఒక అవకాశం మనకిస్తున్నాడు. యేసు ప్రభును పరిచయం చేస్తున్నాడు. ఇదిగో భీకరుడగు రాజు మారి పరలోకపు తండ్రిగా నీకు నేను యేసు ప్రభువును పరిచయం చేస్తున్నాను. ఐఎమ్ ప్రెజెంటింగ్ హిమ్ నాట్ as a king of terrors but a lovely father if you can reconcile with him by the blood of Christ. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీవు దేవునితో పరిచయం చేయబడినట్లయితే, ఆయనతో సమాధానపరచబడినట్లయితే నీకు ఇదే మరణము ఒక ధన్యతగా మారిపోతుంది. అలాంటి మరణాన్ని ఈ దైవదాసంలో మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. ప్రభువా, నా అంతం అలాగుండాలి. బిలాము అలా కోరాడు, కానీ దానికి చెల్లించవలసిన క్రయాన్ని చెల్లించకుండా భయంకరంగా మరణించాడు. చెప్పడం ఒకటి, జీవితంలో సాధించడం వేరొకటి. జీవితంలో ఇది నిశ్చయం చేసుకోవాలా, ఈ మరణాన్ని చూసేటప్పుడు నాకు కూడా ఒక దినం నా అంతం రాబోతుంది. రేపో ఎల్లుండో ఎప్పుడో తెలియదు. నా అంతం వచ్చేటప్పుడు నేను ఎలా మరణిస్తాను? క్రీస్తు నందు మరణిస్తానా, క్రీస్తుకు వెలుపల మరణిస్తానా? ఇందులో మతాన్ని గురించి మాట్లాడటం లేదు, డినామినేషన్ గురించి మాట్లాడటం లేదు. క్రీస్తు అనే వ్యక్తితో నాకున్న సంబంధం ఏంటి? ఆయనలో ఉన్నానా, ఆయనకు వెలుపట ఉన్నానా? అది నా భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. 60 ఏళ్ల క్రితం మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ, అంటే నానమ్మ వాళ్ళ అమ్మ, ఆమెకు విశ్వాసి, ఉదయం లేచి ఆమె సంఘటన చెప్పేటప్పుడు అంతా నాకు గుర్తొస్తూ ఉంటుంది. లేచి ఏం చేసిందంటే బాగా స్నానం చేసుకుంది. స్నానం చేసుకొని అందరిని పిలిపించి అందరి కొరకు ప్రార్థన చేసింది. నా భార్యకు 10 వయసు కూడా కాలేదు. ఆమె చెన్నైలో ఉంది. ఆమె గురించి కూడా ఆఖరిలో ప్రార్థన చేసింది. తన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసి ఆఖరిలో వారి గురించి కూడా చేసింది. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో స్టూవర్డ్, అంటే వాళ్ళ ఇంటిని చూసుకునే ఒక పనివాడు, పెద్ద పనివాడు, అతన్ని పిలిచి, ఈ స్థలంలో నేను బట్టలు ఉంచాను, ఈ బట్టలు నాకు మీరు తొడిగించాలి. ఎందుకమ్మా అలా అంటున్నారు? తర్వాత చెప్పింది ఇంకొకరిని పిలిచి, అక్కడ నేను డబ్బులు ఉంచాను, ఆ డబ్బులు నేనే దాన్ని సమకూర్చి పెట్టాను. ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను, నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను. ఈ బట్టలు నాకు వేయాలి, ఆ డబ్బులు మీరు వాడాలి. చెప్పింది, ప్రార్థన చేసింది, కళ్ళు మూసింది, అయిపోయింది. ఏంటండి ఈ మరణం? ఇదండి ధన్యకరమైన మరణం. ఇంకొక ఆయన, ఆ కుటుంబం కూడా నాకు తెలుసు. ఆయన యేసుప్రభుని అంగీకరించినప్పుడు నాయర్ కుటుంబం నుంచి వచ్చాడు. ఇంట్లో నుంచి వెలివేశారు. మీకు అన్నం పెట్టను అన్నారు. ప్రేమించిన తల్లిదండ్రులు వెలివేశారు. కట్టుబట్టలతో తన చేతిలో ఉన్న బైబిల్తో బయటకు వచ్చాడు. ప్రభు ఆశీర్వదించాడు, దీవించి ఆయనకి తర్వాత ఉన్నత చదువుకోవటానికి ఇంగ్లాండ్కి వెళ్ళి తిరిగి వచ్చాడు. పెళ్ళయింది, 3 కుమార్తెలు, అందరూ పెద్ద స్థానంలో ఉన్నారు. ఆయన దినం వచ్చింది. ఆయన దినం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? కుటుంబంలో అందరిని పిలిచాడు, తన కుమార్తెలను పిలిచి అన్నాడు, ఈరోజు మీరు ఒకటి చేయాలా? ఏం చేయాలా? మీరు ఒక పాట పాడాలా. ఏం పాట పాడాలా? వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఎంత మంచి మిత్రుడున్నాడు అనే పాట పాడాలా. నీకు పియానో వచ్చు కదా, నువ్వు పియానో వేయాలా. నార్మల్గా మాట్లాడుతున్నాడు. వైఫ్ని పిలిచాడు, తాళపు చేతులు ఆమె చేతిలో పెట్టాడు. నాకెందుకు ఇస్తున్నావు? నువ్వే కదా అన్నీ చూసుకుంటావు, నాకేం తెలియదు ఇక్కడ. లేదు, ఈ రోజు నుంచి నువ్వే వాడాలి, దీన్ని నువ్వే వాడాలా, నువ్వు అన్నీ చూసుకో, ఏదేది ఎక్కడ వాడాలనేది నువ్వు చూసుకో. ఇచ్చాడు. 3 పిలిచారు, కుమార్తెలను పిలిచి మీరు పాట పాడాలా. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయితే నా మనం ఒకటే, మీరెవరు ఏడవకూడదు. ఎందుకు? నేను నా ఇంటికి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. సంతోషంగా ఆ పాట పాడండి.
ఆ స్థలానికి వెళ్ళిపోతాను చెప్పాడు. పడక మీద పండుకున్నాడు, వెళ్ళిపోయాడు. అనేకసారి హృదయంలో ఆశపడుతూ ఉంటాను, ప్రభు అలాంటి మరణం ఉండాలా? మీలో ఉన్నందుకు ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభువులో నేనున్నానా అనేది స్వపరీక్ష అందరూ చేసుకోవాలా. నేను పాపాలన్నీ ఒప్పుకున్నానా? పరిశుద్ధాత్మ యొక్క నిర్ధారణ నాలో ఉందా? నేను దేవుని బిడ్డ అని. అలాగైతే నా మరణానికి భయపడవలసిన అవసరం లేదు, ఎదురు చూస్తాను. ప్రభా, నువ్వు ఉంచినంత కాలం నీ చిత్తం చేస్తాను, నీ పరిచర్య చేస్తాను, నా సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాను. ఆ నిర్ణయం చేసుకుందాం.